ఇవాళ ఈ రాష్ట్రంలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అది చెప్పిందేమో కొండంత, చేస్తున్నదేమో గోరంత. మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ఈ రేవంత్ రెడ్డి గారికి మాటలే ఎక్కువ, అంతా తుంపిర్ల బలమే. ఏం మాట్లాడినా అన్ని అబద్ధాలే. రేవంత్ రెడ్డి మాట్లాడే అబద్ధాలు ఆకాశాన్ని అంటుతున్నాయి, అబద్ధాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక చేసుడు ఏం లేదు. ఆయన భాష అయితే బజారు భాష కంటే హీనంగా ఉన్నది. రేవంత్ రెడ్డి భాష ఒక ముఖ్యమంత్రి లెక్క మాట్లాడుతూనే లేడు. బజారు మనుషులు కూడా ఆ రకంగా మాట్లాడుకోరు. ఆ పదవిని దిగజార్చే విధంగా ఇవాళ బుద్ధిహీనంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి నువ్వు మాటలు బాగా మాట్లాడుతున్నావు, నీకు చీమునెత్తురుంటే నువ్వు మాట మీద నిలబడేటోనివి అయితే ఏం చెప్పినావు ఆ రోజు? డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నవా లేదా? ఏమైంది నీ రుణమాఫీ? ఎందుకు చేయలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు చేస్తా అన్నావు. నీ ముఖానికి ఎక్కడ పోయి నీ హామీలు? ఏం మాట్లాడుతున్నావు బజార్ భాష?